తక్కువ, పాస్బుక్ లో ఎక్కువ. అదనంగా రికార్డులోకి ఎక్కిన 6.50 లక్షల ఎకరాలు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు. పాస్బుక్ లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలని వెల్లడి. ఇది ధరణి రాకముందు ఉన్నది 20 దేశాలు, ధరణి వచ్చినాక ఉన్నది. ధరణి తర్వాత మీరు పెట్టిన భూమాత అది క్యాన్సిల్ చేసుకొని ధరణి అంటారు కదా, దాని వరకు కూడా ఉన్నది. ఇది ఏంటంటే అందాద అప్పుడు ఉదాహరణకు ఊర్లల్లా ఆ భూములు ఆక్రమించుకున్నప్పుడు, లేకపోతే అప్పుడు భూ ఉద్యమం వచ్చింది కదా, రైతాంగ పోరాటం వచ్చింది కదా, దాని తర్వాత లేకపోతే నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు కొంత జాగా ఆక్రమించుకున్నారు. ఎవరికి వారు కొంత జాగా ఆక్రమించుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకపోతే అక్కడ ఉన్న అధికారితోటో కొంత స్నేహం ఏర్పరచుకొని వాడు ఉన్న భూమి ఎంతో వానికి తెలియదు, కొలిపించుకునేది లేదు, ఓ సర్వే పెట్టుకునేది లేదు. 2 ఎకరాలని ఏ సార్ జర 5,000 10,000 చేతిలో పెడతా అంటే ఓ 2 ఎకరాలని రాసి ఇచ్చింది అనుకో. ఫీల్డ్ మీదకి పోయినప్పుడు ఆయన దునుకున్న మందమే దునుకుంటాడు, బుక్లో మాత్రం 2 ఎకరాలు ఉన్నది. పక్క పొంటి గెట్టోడు ఆల్రెడీ దున్నుకొని వానికి ఒక సర్వే నెంబర్ ఉండి వాడు సర్వే చేయించుకుంటే వానికి తక్కువ పడుతుంది అనుకో, వాని భూమి ఇల్లు ఉంటుంది అన్నట్టు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. భూమి ఉన్నదేమో తక్కువ ఉంటుంది, ఎకరాలు ఎక్కువ ఉంటుంది. ఈడేం చేస్తాడు, 2 ఎకరాలు వేసుకున్నాడుగా, ఎకరన్నర భూమి ఉంటుంది. ఇక కొలిపించుకున్నప్పుడు పక్కో నీ భూమి కిందికి వస్తుంది. ఇది నాది 2 ఎకరాలు ఉన్నది పట్టాలా, నీ దాంట్లోనే పోయింది నా భూమి అంటాడు. కానీ దున్నుకునేది మాత్రం ఎకరన్నర మాత్రమే దున్నుకుంటారు. ఇటువంటి దగ్గర 6.50 లక్షల ఎకరాల సమస్య ఉన్నదట. దీన్ని పరిష్కరించుకోరు. గ్రామాలలో ఇదే పెద్ద సమస్య. ఉన్న కాడికే భూమి ఉంటుంది, భూమి ఎక్కువ చూపెడతా ఉంటుంది. ఉన్న కాడికే భూమి ఉంటుంది, ఎక్కువ చూపెడతా ఉంటుంది.